ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ సమయం ఇచ్చిన దేవతి దేవునికి కూడి ఉన్న దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. సిలువలో పలికిన 7 మాటల్లో 6 మాటలు మనం ధ్యానించుకుందాం. 7వ మాట ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా దేవా, మీకు వందనాలు ప్రభువా. ఆశ్చర్య కార్యములను చేయగలిగిన దేవుడు ప్రభువా. నీ ఆశ్చర్య కార్యములు ఎటువంటి అంటే ప్రభువా, మా కొరకు ప్రభువా నీ ప్రాణాన్ని పెట్టి ప్రభువా మా యొక్క పాపముల నిమిత్తము నాయన నీవు బలి అయిన దేవుడు నాయన. అంతకంటే ఎన్నో ఆశ్చర్య కార్యాలను చేసిన దేవుడు ప్రభువా. అయ్యా, నాకంటే ముందుగా ప్రభువా మీ బిడ్డలందరినీ నిలవబెట్టుకొని నాయన సిలువలో పలికిన 6 మాటలను ప్రభువా మీరు ధ్యానించారు. 7వ మాటను ధ్యానించుండగా ఇదిగో మాట్లాడేది మనుష్యుడే కానీ ప్రభువా మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు అని సెలవిచ్చినట్టుగా అయా మీరు మాతో ఉండండి ప్రభువా. అయా నేను చెప్పేది వారికి ప్రభువా గ్రహింపును దయచేయండి. అలాగే చెప్పడానికి ప్రభువా కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రభువా సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసయ్య పుణ్యనామములో అడిగి వేడుకలను పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సిలువలో పలికిన 7వ మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. 6 మాటలు మనం ధ్యానించాం కదండి. 5వ మాటలో సమాప్తమైందని చెప్పారు, 6వ మాటలో సమాప్తమైందని చెప్పారు, 7వ మాటలో ఆయన ప్రాణాన్ని విడిచారు. ఆయన చేసిందంతా చాలా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశారు కదా. ఈ 7వ మాటలో మనం గ్రహించాల్సింది ఏంటంటే సమర్పణ. ఆయన తన ప్రాణాన్నే సమర్పించారు. ఎవరి కోసం? మన కోసమే కదండి. మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని సమర్పించారు. సమర్పణలో మనం 3 విధాలుగా ధ్యానించుకుందాము. మొదటిగా మన జీవితంలో సమర్పణ ఉండాలి. మనం మన పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే రోమా 12:1 అపోస్తలుడైన పౌలు తన సంఘంతో మాట్లాడుతూ ఉంటారు. ఏమని అంటే, మన శరీరమును మనం సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మన శరీరాన్ని సమర్పించుకుంటే ఆయన మన కొరకు తన శరీరాన్ని సమర్పించాడండి. మనం సమర్పించుకోవడానికి ఏంటి? సమర్పించుకుంటే ఆయన మన జీవితంలో కార్యాలు తలపెట్టడానికి ముందుగా ఉంటాడు. మనం సమర్పించుకోవాలి, మన జీవితం విషయంలో సమర్పించుకోవాలి. జీవిత సమర్పణ లేదా సంపూర్ణ సమర్పణ అంటారు దీన్ని. మనం దేవుని కొరకు సమర్పించుకుంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనకు ముందుగా ఉంటాడు. కాబట్టి సమర్పణలో మొదటిది ఏంటిది? జీవితం అనేది సమర్పణగా అర్పించుకోవాలి. మనం ఎవరిని ఉదాహరణగా తీసుకోవాలి? పౌలు గారు తన జీవితాన్ని సజీవ యాగముగా నేను సమర్పించుకున్నా కాబట్టే నేను మీకు చెప్పగలిగే శక్తిని నాకు దేవుడు ఇచ్చాడు అని తన లేఖనాల్లో సెలవిచ్చారు. అలాగే గలతీ 2:20 అక్కడ కూడా పౌలు గారు సంఘానికి ప్రచురిస్తుంది ఏంటంటే, మనం జీవిస్తున్న ఈ జీవితం, మనం బ్రతుకుతున్న ఈ జీవితం ఆయన సిలువలో మరణించి మన కొరకు బలియాగం అయిన తర్వాత వచ్చిన జీవితం. అది మనం విశ్వాసంతో గ్రహించాలి, దాన్ని జీవించాలి అని చెప్పి ఆ లేఖన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నారు. ఇది మనం ప్రతి సంవత్సరం వింటనే ఉంటున్నాం కదా. 7 మాటలు సిలువలో పలికినవి. మన జీవితం విషయంలో కూడా మనం ఒక సమర్పణ కలిగి ఉండాలి. ఎలాగైతే పౌలు గారు తన సంఘానికి రోమాకి ఎలాగైతే చెప్పారో, గలతీ సంఘానికి ఎలాగైతే చెప్పారో, ముందు మనం చెప్తున్నాం అంటే మనం కూడా అలా కలిగి ఉండాలి కదండి. మనము చెప్పేవారము కానీ చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు. మనం గ్రహించుకోవాలి, మనం అట్టి రీతిగా బ్రతకడానికి ముందుకి నడవాలి. వాక్యాన్ని అనుదినంగా అనుక్షణం మనము ధ్యానించాలి. అలాగే రెండవదిగా విధేయతతో కూడిన సమర్పణ. యాకోబు గ్రంథం 4:7 విధేయతతో కూడిన సమర్పణ ఎలా వస్తుంది అంటే, మనం చేసే ప్రతి పనిని ఆయన అధికారానికి అప్పచెప్పాలి. ఆయన అధికారానికి అప్పచెప్పినప్పుడు, ఆయనకు మనం లోబడినప్పుడు, ఆయన మనకి మనం అనుకున్నది, మనం చేయగలిగినది, మనం ఆయన పట్ల విధేయతతో ఒక సమర్పణ. మనం తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగలేమనుకోండి, ఏం చేస్తారు? కొడతారు కదా. కొట్టకపోతే వింటారా? మాట వినరు కదా. విధేయత రావాలంటే కొడతారు. అలాగే దేవుడి యందు మనం విధేయత కలిగి ఉండాలంటే, దేవుడు మనల్ని ముందుగా కొడతాను తిడతానని చెప్పలేదు కానీ ఆయన ప్రతి విషయం ప్రేమతో చెప్పారు కదండి. అలాగే మనం దేవుడి యందు ఒక విధేయత కలిగిన సమర్పణ కలిగి ఉండాలి.
ఆ సమర్పణ రావాలంటే ముందు ముందు మన జీవితాన్ని సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. రెండవది విధేయత. విధేయత అనేది ఎలా వస్తుందంటే, మనం చేసే ప్రతి పనిని ఆయన అధికారానికి అప్పచెప్పాలి. అప్పచెప్పినప్పుడు అటువంటి సమర్పణ మనకొస్తుంది. అటువంటి విధేయత మనకొస్తుంది. అలాగే లూకా 22:42లో ఆయన సిలువలోనే ఉండి దేవుడిని విధేయతతో ఒక మాట అడుగుతాడు. ఏమనంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయన మన వంటి మనుష్యుడే కదండి. భూమి మీదకి వచ్చాడు, మన వలె శరీరాన్ని దాల్చాడు, రక్తమాంసములు కలిగి ఉన్నాడు. ఆయన కూడా పెయిన్ని అనుభవిస్తున్నాడు. ఆ పెయిన్ ఎలా ఉందంటే ఆయన భరించలేక ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? దేవా నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తీసివేయి. అంతేగాని నేనేం చేయలేకపోతున్నాను, నాకెందుకు ఈ శ్రమ, నేను ఎందుకు వీళ్ళ గురించి అనుభవించాలని అనలేదు కదండి. విధేయతతో కూడిన ప్రార్థన చేశాడు ఆయన. మన ప్రార్థనలో విధేయత ఉండాలి, మన ప్రవర్తనలో విధేయత ఉండాలి అంటే మనం మన జీవితాన్ని ఆయన అధికారానికి అప్పచెప్పాలి. అలాగే మూడవదిగా హృదయపూర్వక సమర్పణ. మన సన్నిధికి వస్తాం, ప్రతి ఆదివారం మనం సమర్పిస్తూ ఉంటాం కదండి కానుకలు. సమర్పించేటప్పుడు నేను చాలాసార్లు చూశాను, మరి ఏమనుకుంటారో తెలీదు, దేవుడికి సమర్పించే విషయంలోనే చిరిగిపోయిన కాగితాలు అలాంటివి వేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చూశాను. చిల్లర. కాబట్టి మనం సమర్పించేది మన దగ్గర ఉన్నది సమర్పించాలి. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం కదండి, పేద విధవరాలు తనకున్నది మొత్తం సమర్పిస్తుంది. దేవుడు ఎంత ఉంది ఎంత లేదని చూడరండి. మన హృదయపూర్వకంగా మనకున్నదంతా ఆయనకు సమర్పించినప్పుడు ఆయన మన హృదయాన్ని ఎరిగే దేవుడు గనక మన హృదయాన్ని చూసే దేవుడు. కాబట్టి మనం ఏది దేవుడి దగ్గర సమర్పించినా, ఏది దేవుడికి అర్పించినా హృదయపూర్వకంగా ఉండాలి. మనం చూసుకున్నట్టయితే అబ్రహామును మనం ధ్యానించుకున్నట్టయితే, మరి లేక ఒకే ఒక కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు, ఇస్సాకుని వాగ్దాన పూర్వితంగా అనుగ్రహించాడు. కానీ ఏమన్నాడు? బలి అర్పించు నాకు అన్నాడు. అన్నప్పుడు అబ్రహాము హృదయంలో మన వల్ల మానవుడే కదండి, ఎంతో బాధగా ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత ఒక్కగానొక్క కుమారుడు ఇచ్చాడు, మళ్ళీ బలి ఇమ్మంటున్నాడు అని చెప్పి మళ్ళీ హృదయంలో ఏదో విధిగా ఉండి ఇవ్వాలా ఇవ్వకూడదా అని ఏం లేదు. మనస్ఫూర్తిగా దేవుడు ఇచ్చాడు, దేవుడు అడుగుతున్నాడు కాబట్టి నేను ఇవ్వాలి అని చెప్పి ఏం చేశాడు? హృదయపూర్వకంగా తీసుకొచ్చాడు. బలి అర్పించడానికి కత్తి కూడా ఎత్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అతని హృదయాన్ని చూశాడు, అతని హృదయంలో ఉన్న సమర్పణని చూశాడు. కాబట్టి ఈ దినము మనం సన్నిధికి వచ్చేటప్పుడు మనం దేవుడి దగ్గర ఏది అర్పిస్తున్నామో, మన హృదయాన్ని కావచ్చు, మనం వాక్యం వినేటప్పుడు మన హృదయాన్ని సమర్పణగా ఉంచుకోవాలి. ఆయన వాక్యాన్ని మన హృదయంలోకి రానివ్వాలి. మన హృదయం ఎలా ఉండాలి? రాయి వలె ఉండాలా వాక్యం వినేటప్పుడు? అలా ఉంటే మనం లేఖనాల్లో దేవుడు చాలా ఉపమానాలు చెప్పాడు కదండి. విత్తనాలు వేసేటప్పుడు ఏ నేలలో పడితే విత్తనాలు వస్తాయి? రాయిలా ఉండే హృదయంలో విత్తనాలు పడితే మొలకొస్తుందా? రాదు కదండి. కాబట్టి మన హృదయాలు ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఆయనకు సమర్పితముగా ఉండాలి. మనము ఆయనలో ఏకమైనప్పుడే మన హృదయంలో సంతోషము, ఆనందము. దీని విషయంలో బైబిల్ గ్రంథంలో కొరింథీ 9:7లో, 2 కొరింథీ 9:7లో హృదయపూర్వక సమర్పణ గురించి దేవుడు చెప్తా, ప్రేమ సంతోషంతో మనం సమర్పించాలంట. సమర్పించే విషయంలో ప్రేమతో, సంతోషంతో మనం సమర్పించే విషయంలో పేతురు గారి సంఘంలో ఇద్దరిని చూస్తాం, అననీయ సఫీర్ అని. వాళ్ళు ముందుగా దేవుడి దగ్గర ఒక వాగ్దానం చేస్తారు. వారి పంట కానీ వారి భూమి కానీ వారు అమ్మినప్పుడు మేము ఇంత ఇస్తాము, 10వ వంతు ఇస్తామని చెప్తారు. అమ్మిన తర్వాత సేవకుని దగ్గర విషయాన్ని దాస్తారు. దాసినప్పుడు ఏమవుతారు? చనిపోతారు. కాబట్టి మనం దేవుడి దగ్గర చేసిన సమర్పణ ఎలా ఉండాలి అంటే హృదయపూర్వకంగా ఉండాలండి. హృదయపూర్వకంగా మనం చేసాము అంటే దాన్ని దేవుడి దగ్గర పెట్టేయాలి. మనం దేవుడి దగ్గర దాయాలనుకున్నా అది దాగదు. వారేం కోల్పోయారు? వారి ప్రాణమునే కోల్పోయారు. కాబట్టి మనం అర్పించేది హృదయపూర్వకంగా ఉండాలి. అలాగే సమూయేలు 24:24లో దావీదు దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడతాడు. ఆశపడినప్పుడు ఆ ప్లేస్ వేరే అతనిది, తను రాజు కదండి. కావాలంటే ఏం చేయాలి? నాకు ఇవ్వరా అంటే ఇవ్వనోడు ఉండడు కదా, వాడికి ఇంకో భూమి ఇవ్వగలరు. కానీ అతను ఏం చేశాడు? వెల ఇచ్చాడు. అతను ఏమంటాడు? ఆ భూమి కల్లా అతను అవసరం లేదండి, మీరు రాజుగారు మీరు తీసేసుకోండి అంటాడు. అయితే ఏమంటాడు దావీదు? నాకొద్దు, నేను దేవుడికి అర్పించేది నాదై ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. తను ఊరికనే ఇచ్చాడు అనుకోండి, అది ఎవరికి చెల్లిద్ది? అది ఇచ్చిన వానికే కదా.
కాబట్టి మనం ఏది చెల్లిస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. ఎలా చెల్లిస్తున్నాం అనేది చూస్తాడు హృదయపూర్వకంగా. కాబట్టి ఏడవ మాటలో మనం ముందుగా సిలువలో దేవుడి దగ్గర నేర్చుకునేది సమర్పణ. సమర్పణలో 3 విషయాలు మనం చూసాం. మనం జీవితం విషయంలో సమర్పణ కలిగి ఉండాలి. పౌలు గారు ఎలాగైతే రోమా సంఘానికి, అలాగే గలతీ సంఘానికి చెప్పినట్టుగా, అలాగే విధేయతతో కూడిన సమర్పణ కలిగి ఉండాలి. ఎలాగైతే ఆయన ఆయనకి మనం అధికారాన్ని అప్పజెప్పి మనల్ని మనం ఆయనకి అప్పజెప్పుకుంటే ఎలా ఉంటుందో, అలాగే దేవుడు సిలువలో ఎలాగైతే విధేయతతో ఆయనకి ప్రార్థించాడో, కొన్ని కష్టాలు వస్తాయండి మనం తట్టుకోలేనివి. అలాంటప్పుడు కూడా మనం విధేయత కలిగి ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అలాగే మూడవదిగా హృదయపూర్వక సమర్పణ. హృదయపూర్వక సమర్పణ ఎలా ఉండాలో, ఉంటే ఎలా ఉందో, లేకపోతే ఎలా ఉందో, దేవుడి శిక్ష ఎలా ఉందో మనం చూసాము. కాబట్టి ఈ 3 విషయాలు మనం గ్రహించుకుందాం దీని విషయమై. మనం కూడా సమర్పణ కలిగిన జీవితంలోకి ముందుకెళ్దాం. మన దేవుడిని మాదిరిగా మనం ముందు పెట్టుకొని ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.